మినీ బులెటిన్ కి స్వాగతం. నేను మీ భవాని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవో నంబర్ 115 ను రద్దు చేయాలని ధర్నా. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలన్న రైతులు. ఘనంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు. వినాయక నవరాత్రుల్లో అన్నదాన కార్యక్రమం. వికలాంగుణ్ణి ఆదుకున్న ఎన్బీకే సేవా సమితి. వరద ముంపుతో నష్టపోయిన రైతులు ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. కంచుకచర్ల మండల పరిధిలోని ఏటిపట్టు గ్రామాలైన చెవిటికల్లు, మన్ననూరు, ములుగూరు తదితర గ్రామాలలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, పత్తి, మిరప, వరి పంట వేసిన రైతులు అపార నష్టాన్ని చవిచూశారు. నిన్న మొన్నటి వరకు పంట పొలాల్లో నీరు ఉండడంతో నీటి చచ్చుబడి పంట పాడైపోగా నేడు మిరప పంట పొలాల్లో చుక్క నీరు లేకపోవడంతో ఎండిపోయి నోరెళ్ల పెట్టాయి. దీంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తాము పంట చేసిన సమయానికి అకాల వర్షం తమను నట్టేట ముంచిందని రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండో పంటకైనా సరే ప్రభుత్వం ప్రకటించిన పంట నష్టపరిహారం అందుతుందా లేదా అని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్ట అంచనాన్ని వేసి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్బీకే సేవా సమితి ఆధ్వర్యంలో వికలాంగుడికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం కాలనీలో మొన్న కురిసినటువంటి అకాల వర్షాలకు వచ్చినటువంటి వరద వల్ల ఎంతో మంది తమ ఇండ్లలోని ఆస్తిని కోల్పోయారు. అందులో భాగంగానే ఒక వికలాంగుడిని ఎన్బీకే సేవా సమితి ద్వారా నల్లమల్ల రంజిత్ మరియు ఉపేందర్ ఆధ్వర్యంలో 5,000 రూపాయలను అందజేశారు. అదేవిధంగా దానవాయిగూడెం కాలనీ మరియు రామన్నపేట కాలనీలలో ఎంతో మందికి దుప్పట్లు, నిత్యావసర సరుకులను ఎన్బీకే సేవా సమితి ద్వారా నల్లమల్ల రంజిత ఆధ్వర్యంలో పంపిణీ నిర్వహించారు. వైఫ్ అండ్ హస్బెండ్ అండి. అతని హ్యాండిక్యాప్డ్, అమ్మాయి కూడా షాపులో వెళ్ళి వర్క్ చేసుకుంటుంది. వాళ్ళ జీవనాధారంగా కుట్టు మిషన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాన రావడం వల్ల, వరద వల్ల కుట్టు మిషన్ కూడా పాడైపోయింది. చాలా బాధలో ఉన్నారు. ఇలాంటి వారికి మేము కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏదో విధంగా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ అమౌంట్ ఇంటూరు సత్యనారాయణ గారు, సరస్వమ్మ గారి పేర్ల మీద వాళ్ళ పిల్లలు నీలిమ, నవీన్ గారు ఇచ్చారు. వారికి 5,000. వారి తరఫున మా తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు నల్లమల్ల రంజిత్ అండి, ఎన్బీకే సేవా సమితి అధ్యక్షులు. మా టీం అంతా వీళ్ళంతా మధు తారకు, ఉపేంద్రు. మేము గత 10 రోజుల నుంచి వరద బాధితులకి మా వంతు సాయంగా ఒకరోజు బెడ్షీట్లు, ఒకరోజు భోజనాలు, ఏదో మా తోసినంత సాయం చేస్తున్నాను. నిన్న ఒక మెసేజ్ పెడితే ఒకరి ద్వారా కూడా వీళ్ళకి ఇల్లంతా మునిగిపోయి అంతా నీళ్ళంతా వచ్చి ఇది కుట్టు మీద దాదాపు ఒక 25-30 ఉంటుందండి. ఇది ఇప్పుడు రిపేర్ చేసుకోవడం కూడా పరికరాలు కూడా దొరకట్లేదు. బయటికి ఎక్కడికి పోవాలి, ఇది చేయాలంటే విజయవాడ పోవాలా, అక్కడికి పోవాలన్నా కూడా అక్కడ పరిస్థితి బాగాలేదు. విజయవాడ కూడా అక్కడ కూడా చాలా వేరే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇలాంటి పరికరాలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని అనేసరికి నేను వచ్చి నా వంతుగా అమౌంట్ ఒక 5,000 ఇంటూరు సరస్వతి గారు, సత్యనారాయణ గారి పేర్ల మీద వారి పిల్లలు ఇచ్చారండి 5,000. వారి తరఫున వీళ్ళకి ఎన్బీకే సేవా సమితి ఆధ్వర్యంలో వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వారికి ఆపదలు ఉన్న వాళ్ళు ఎవరైనా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి విపత్తి ఎప్పుడు కూడా రాకూడదు, ఇలాంటి సందర్భాలు ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాం. ముందుగా ఎన్బీకే సేవా సంస్థకి మరియు మా నల్లమల్ల రంజిత్ అన్నకి మా హృదయపూర్వక నమస్కారం. గత 4 రోజుల నుంచి కూడా ఈ దానవాయిగూడెన్ని కానీ, రావణపేటన కానీ ముప్పు వరద ప్రాంత బాధితులకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి ఆయన సొంత ఖర్చులతో కాకపోయినా
10 మందికి 100 మందికి నిన్న రావణపేటలో ఒక 500 దుప్పట్లు ఇచ్చినాడు. అదేవిధంగా దానవాయిగూడెంలో కూడా ఒక 500 దుప్పట్లు. అదేవిధంగా ఎన్నో కష్టాలు చేసి కూడా ఈరోజు సుమతి గారి భర్తకు కూడా ఎంతో దూరం నుంచి వచ్చేసి వాళ్ళకి ఆర్థికంగా నష్టం ఉన్నా కానీ ఎంతో విధంగా పూడ్చి ఈరోజు మా దానవాయిగూడెం రామన్నపేటను కాపాడుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా నల్లమల్ల రంజితానికి మా దానవాయి దానవాయగూడెం కాలనీలో వినాయక నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా 59వ డివిజన్ దానవాయిగూడెం కాలనీలో గణేష్ మండపం వద్ద 7వ వార్షికోత్సవం సందర్భంగా పాసాని కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణేశుని యొక్క అన్న ప్రసాదాలను స్వీకరించారు. గత 7 వసంతాలుగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు దానవాయిగూడెం కాలనీ సభ్యులు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినం సందర్భంగా రెడ్ హౌస్ కార్యాలయంలో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కేకులు కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. దామోదర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ 19వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ గౌస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఖమ్మం రోడ్డులో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే విషయమై గౌస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఈ రోజు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ మాట్లాడుతూ దామోదర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. నాయకుడంటే ప్రజల మనసును గెలుచుకోవాలని, ఆస్తులను పెంచుకోవడానికి దామోదర్ రెడ్డి రాజకీయాల్లోకి రాలేదని, సేవా దృక్పథంతో ముందుకు వెళ్లేలాంటి వ్యక్తి మా నాయకుడని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులు మా నాయకుడిపై మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి ప్రజలకు మరెంతో చేయూతనివ్వాలని సూర్యాపేట పట్టణ ప్రజల తరపున కోరుతున్నట్లు తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా వార్డు సభ్యులందరం కలిసి పేదలకు దామోదర్ రెడ్డి గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ముఖ్య అతిథులుగా అంజద్ భాయ్ గారు, మన సాజిద్ భాయ్ గారు, జావిద్ బేగ్ గారు, మున్ను గారు వీళ్ళందరూ వచ్చి సహాయపడేందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన అందరికీ మరొకసారి చేతులు వచ్చి జోడించి సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనందరి ప్రియతమ నేత గౌరవ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సూర్యాపేట జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సూర్యాపేట పట్టణంలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు వారి జన్మదినం సందర్భంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఖమ్మం క్రాస్ రోడ్లోని మైనార్టీ సెల్ అధ్యక్షులు, సూర్యాపేట పట్టణానికి సంబంధించిన అధ్యక్షులైనటువంటి నా మిత్రుడు గౌస్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అంతా కలిసి ఈరోజు దామోదర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో సంపాదించుకోవాలని చెప్పి రాజకీయాల్లోకి రాలేదు. వారు ఏమైనా ఆస్తులు పోగొట్టుకొని రాజకీయాన్ని చేసిరు తప్ప ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకోలేదు. వారు మా అందరికీ కూడా వారి శిష్య బృందానికి అందరికీ చెప్పేది ఒక్కటే, మనం బతికినన్ని రోజులు, మనం రాజకీయంలో ఉన్నన్ని రోజులు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలి తప్ప ఏదో సంపాదించుకుందామనే లక్ష్యంతో రాజకీయాల్లోకి రాకూడదని చెప్పి వారు చెప్తూ ఉంటారు. వారే ఆదర్శంగా ఈరోజు మనం పట్టణంలో చూస్తూ ఉన్నాం. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు ఎవరు కూడా నాకు పూలదండలు కానీ, బొకేలు కానీ, ఇలాంటి శాలువాలు కానీ తేకండి. వీలైనంత వరకు అదే
డబ్బుతోని మీరు సేవా కార్యక్రమాలు చేయండి అని చెబితే ఆ పిలుపుని అందుకున్న మా కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు 48 వార్డులలో కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఏదైతే ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్లో ఇంతకుముందే మా మిత్రులు మైనార్టీ నాయకులంతా కలిసి అక్కడ ఉన్న విద్యార్థినులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే తాళ్ళగడ్డలో ఉన్న వెంకట్రామపురం గవర్నమెంట్ స్కూల్లో కూడా అక్కడ విద్యార్థుల కోసం కూడా సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడే కుడకుడలో 1వ వార్డులో కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారి ఇచ్చిన సూచన సలహాల మేరకు అందరూ పాల్గొనడం ఎంతో సంతోషకరం అని చెప్పి దామన్నకు హృదయపూర్వకంగా సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని అనుబంధ సంఘాల పక్షాన ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ఇస్తూ డోన్ పట్టణ ప్రభుత్వ హాస్పిటల్లో నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేపట్టారు. నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులను రెగ్యులరైజ్ చేయాలని జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలని ధర్నాకు దిగిన నర్సులు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హనీఫ్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో నర్సులుగా విధులు నిర్వహిస్తున్నారు. నర్సులను రెగ్యులరైజ్ చేయాలని జీవో నెంబర్ 115 ను రద్దు చేయాలని శనివారం ఉదయం ధర్నా చేశారు. ఉద్యోగాలలో ఏఎన్ఎంలనే పర్మనెంట్ చేస్తే తమకు భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హనీఫ్ పాల్గొన్నారు. మధుమతి ఏజ్ డోన్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా గత కొన్నేళ్లుగా చేస్తూ ఉన్నాము. అంతకన్నా ముందు అవుట్ సోర్సింగ్ కూడా చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి 115 జీవో ప్రకారము ఏఎన్ఎంసీకి రెగ్యులర్ చేయాలంటే మా జీవితాలు ఏం కావాలప్పుడు మేము ఎంతో కష్టపడి చదివాము. 3 years అని, 4 years అని, 5 years అని. వాళ్ళకి ఎన్నో ఉన్నాయి ప్రమోషన్లు. మాకు అలా లేవు కదా. మేము ఇంకా వీళ్ళకే రెగ్యులర్ చేసుకుంటూ పోతూ ఉంటే మా జీవితాలు ఏం కావాలా, మా ఫ్యూచర్ ఏం కావాలా? కరోనా టైంలో మేము ఎంత సేవ చేసినామో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎలా ఊరుకోవాలి? దీని గురించి వెంటనే ప్రభుత్వం స్పందించి 115 జీవోను రద్దు చేసి మా కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. నేను డాక్టర్ హనీఫ్, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ డోన్. ఇప్పుడు గవర్నమెంట్ ఈ మధ్య 115 అని ఒక జీవో తీసుకొచ్చారు. దానివల్ల ఏమంటే ఏఎన్ఎంలకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళను స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ అపాయింట్మెంట్ ఇవ్వాలని ఇచ్చారనమాట. బట్ మా దగ్గర స్టాఫ్ నర్సులు చాలామంది 10 ఏళ్ల కంటే పైన సర్వీస్ ఉండే వాళ్ళు కూడా కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసి వాళ్ళని చేస్తే బాగానే ఉంటుంది. వీళ్ళని చేయకుండా వాళ్ళని రెగ్యులర్ చేయడము అంటే క్వాలిఫికేషన్ కూడా వాళ్ళకి తక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకంటే. వీళ్ళలో ఇప్పుడు చేసే వాళ్ళలో జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఈవెన్ ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయకుండా ఏఎన్ఎంలో జస్ట్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని రెగ్యులర్ చేయడము, వీళ్ళకంటే శాలరీ ఎక్కువ ఇవ్వడము, వీళ్ళది సేమ్ సమాన హోదాని ఇవ్వడం అనేది మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము. ఏపీవీపీ తరఫున మరియు గవర్నమెంట్ డాక్టర్ల సంఘం తరఫున కూడా మేము సిస్టర్స్ చేసేదానికి మద్దతు తెలుపుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఫస్ట్ వీళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏం చేసినా మనకు అభ్యంతరం లేదు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా ఏహెచ్ డోన్లో చేస్తున్నాము. కొన్ని సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ బేసిస్ కింద చేస్తున్నాము. ఇప్పుడు ఇది మాకు రెగ్యులరైజేషన్ లేక 2011 ఎప్పుడో రెగ్యులర్ ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా 10-15 ఏళ్ళ నుంచి మాకు రెగ్యులర్ అనే పదమే లేదు. అలాంటిది ఇప్పుడు మేము 2 ఏళ్ళ నుంచి రెగ్యులర్గా చేస్తున్నాం. ఉన్నట్టుండి వాళ్ళకు ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేస్తే మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని 115 జీవో రద్దు చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆశ. నేను ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్సెస్ కింద ఎన్హెచ్ఎం కింద జాబ్ చేస్తున్నానండి. ఈ 115 జీవో ప్రకారం చూస్తే ఏఎన్ఎంస్ ఇప్పుడు స్టాఫ్ నర్స్గా అయితే మా ఫ్యూచర్ అనేది ఇక్కడికే రద్దు అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ పోస్టులన్నీ వాళ్ళని ఫిల్ చేస్తే మాకు రెగ్యులర్ జాబ్ అనేది ఇక ఉండదు. మేము ఇప్పుడున్న వాళ్ళనే మాకు ఇప్పుడు ఉండేది కాంట్రాక్ట్ జాబ్. ఇది కూడా లేకుండా ప్రైవేట్ సెక్టార్స్లో ఇంకా చాలా మంది వర్క్ చేస్తున్నారు. మాకే ఇప్పుడు రెగ్యులర్ జాబ్ లేకుండా వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడు జాబ్స్లోకి రావాలా? ఇంకా మా మనుగడ అనేది ఇక్కడికి అంతమైపోతుంది. దయచేసి ఈ 115 జీవోని రద్దు చేసి మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ డోన్.
ఇప్పుడు ఇటీవల గవర్నమెంట్ 115 అని ఒక జీవో తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏమంటే ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళకు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ జాబ్స్ కూడా చేశారు. బట్ ఇప్పుడు స్టాఫ్ నర్స్గా వాళ్ళని తీసుకోవాలని గవర్నమెంట్ చూస్తున్నారు. ఆ జీవో ప్రకారం ఏమంటే ఇప్పుడు అంటే టీచింగ్ హాస్పిటల్స్ కానీ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ కానీ అన్నింటిలో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్స్ని వాళ్ళతో భర్తీ చేయాలని, అందులో రెగ్యులర్గా వాళ్ళని భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్లు అనేవాళ్ళు మన వైద్య విధాన పరిషత్లో చాలామంది ఉన్నారు. డిఎస్హెచ్లో దాదాపు ఇప్పుడు మన హాస్పిటల్ చూసుకున్నా ఒక 5-6 మంది కంటే ఎక్కువ ఉంటారు ఈ హాస్పిటల్ రెగ్యులర్. మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్లే ఉంటారు. వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి కూడా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్లుగానే చేస్తున్నారు. ఇంకొకటి వాళ్ళకంటే వీళ్ళు బాగా చదువుకొని ఉంటారు, ఎప్పుడో చదువుకొని ఉంటారు. అందులో వీళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ చేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళు జిఎన్ఎం కోర్స్ కావచ్చు, బిఎస్సి కావచ్చు, కొంతమంది టీచింగ్ హాస్పిటల్ ఎంఎస్సి నర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్లుగానే ఇంకా చేస్తూనే ఉన్నారు 10 ఏళ్ళైనా కూడా. బట్ వీళ్ళ డిమాండ్ ఏమంటే ఫస్ట్ వీళ్ళని రెగ్యులర్ చేయాలి ఒకటి. ఇంకోటి వాళ్ళ క్వాలిఫికేషన్ తక్కువ కాబట్టి సమానంగా స్టాఫ్ నర్సులుగా ఇవ్వకూడదు అని న్యాయమైన డిమాండ్స్ వాళ్ళవి. కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా మేము కూడా డాక్టర్స్ తరఫున కావచ్చు, వేరే ఎంప్లాయీస్ కూడా కావచ్చు, అందరూ డిఎస్హెచ్ ఎంప్లాయీస్ కూడా స్టేట్ వైడ్గా అందరూ సంఘీభావం తెలుపుతున్నాం. వాళ్ళ కోరికల్ని తీర్చాలని. ఇంకోటి గవర్నమెంట్ పునరాలోచించి ఆ జీవోని రద్దు చేయడం కానీ, లేదంటే వాళ్ళకి ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్రమోషన్స్ వాళ్ళ అంటే డిఎల్సీ పరిధిలో కూడా కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి, ఆ ప్రమోషన్స్లో ఇవ్వచ్చు. కానీ బట్ స్టాఫ్ నర్స్లుగా వాళ్ళని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. ఒకవేళ తీసుకున్నా కూడా వీళ్ళని ఫస్ట్ రెగ్యులైజ్ చేయాలి. వీళ్ళు ముందే చదువుకొని ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకొని వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళని చేయకుండా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.